ఈరోజు ఈ పార్టీలో నేను వైఎస్ఆర్సీపీలో గత 13 ఏళ్లుగా పార్టీ పెట్టినప్పటి నుంచి ఎంతో కృషి చేసి పనిచేశాను, హార్డ్ వర్క్ చేశాను, ఆ గుర్తింపు తెచ్చుకున్నాను. కానీ ఇప్పుడు ఏర్ దాటిన తర్వాత తెప్ప తగిలేసినట్టు కొంతమంది నాయకుల మీద కొంతమంది పెత్తనం చలాయించడం మొదలు పెట్టారు. కాబట్టి అది మేము ప్రజెంట్ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాము. ఆయన స్పందించడం లేదు. కాబట్టి చూసాము ఆధిపత్య పోరు ఎక్కువ అవుతా ఉంది వార్డులలో. 4-5 ఒక్కొక్క వార్డులో ఇన్ఛార్జీలు కొట్టుకోవడం చేసుకోవడం ఇవన్నీ మాకెందుకు అనుకున్నాము. సరే ఇంకాదు అని చెప్పి నేను ఇంకా దీనికి ఆల్టర్నేటివ్ ఏదైనా చూసుకుందాము. నేనైతే డ్రాప్ గా తలుచుకోవాలా, రాజకీయంలోనే కొనసాగాలి, అందరికీ సర్వీస్ చేయాలంటే ఏం చేయాలి ఆలోచించాము. ఒక 4 రోజులు ఆలోచించాను, చూశాను, బాగా అబ్జర్వ్ చేశాను. మేడం ఒకసారి ఇస్లాంపేటలో కనిపించారు. నేను అక్కడ పని మీద పోతే కనిపించి ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి ఒక పాంప్లెంట్ ఇచ్చారు. ఆ పాంప్లెంట్ చూశాను, మేనిఫెస్టో లాగా చిన్న ఇది ఉంది వాళ్ళ ఇది చూశాను. కొంచెం మైండ్కి ఎక్కింది. సరే ఆలోచించా. ఆ టైంలో ఎమ్మెల్యే గారికి కూడా చెప్పా, అన్న ఇట్లా ఉంది, ఇది బాగుంది, ఇట్లా మనం కూడా చేస్తే బాగుంటుంది కదా, అంటే మనం ఆల్రెడీ చేస్తున్నాం కదా, జగన్ గారు చేస్తున్నారు కదా అని చెప్పి అన్నారు. ఓకే అనుకున్నాం, అయిపోయింది. ఇట్లా ఈ విధంగా డిస్కషన్ రావటము, తర్వాత ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత చూసాము ఇక్కడంతా రాజకీయాలు ఎక్కువైపోయినాయి, కూడి రాజకీయాలు అయిపోయినాయి. రాజకీయ నాయకులు వేరు. కాబట్టి నేను చూసి ఇంకా భరించలేక ఆల్టర్నేటివ్ ఏందని ఆలోచించాను. అక్కడ వేరే వాళ్ళు కూడా పిలిచారు, నేను స్పందించలేదు. ఆలోచించిన తర్వాత ప్రజలకి ఎవరు మంచి చేస్తున్నారో చూసిన తర్వాత వీళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని, పసుపులేటి సుధాకర్ గారు సొంత డబ్బులు పెట్టుకొని గ్రామాల్లో లైట్లు వేయించడం కానీ, రోడ్లు వేయించడం కానీ, డ్రైనేజీలు కట్టించడం కానీ, ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే వెంటనే స్పందించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడం కానీ, ఇలా చాలా ఉన్నాయి. గవర్నమెంట్ చేసేది వేరు, మనం సొంత డబ్బులతోటి చేసేది వేరు. మనకి ఎన్ని కోట్లున్నా ఎంత ఉన్నా కానీ 10 రూపాయలు ఇవ్వాలంటే మన ఈ రోజుల్లో మన దగ్గర ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఉంది. దాన్ని ఎవడో ఒకడు అన్నానికి లేకుండా అల్లాడుతుంటాడు. 100 రూపాయలు తీసి వాడికి అన్నం పెట్టిలేవు, మన పాటికి మనం పోతూ ఉంటాం. కానీ వీళ్ళు ఎక్కడో మారుమూల గ్రామంలో నుంచి హైదరాబాద్ పోయి డెవలప్ అయ్యి మళ్ళీ ఇదే ఊరికి వచ్చి ఏదో చేద్దాము, పేదలకు సహాయం చేద్దాము, ఈ విధంగా డెవలప్ చేద్దాము అనే మేనిఫెస్టో తోటి ఈ సారు మేడం వచ్చి ఇంతగా కృషి చేసి ఆ టికెట్ తెచ్చుకోగలరు. కానీ నాకు ఆ డబ్బులు, వాళ్ళకి ఇచ్చే డబ్బులు వీళ్ళకి డెవలప్ చేసుకుంటాను, నేను సంపాదించుకోవడం ఇవన్నీ మళ్ళీ అక్రమాలే అవుతాయి. కాబట్టి ఈ డబ్బు ఏది ఇక్కడే పెట్టుకొని వీళ్ళని డెవలప్ చేసుకొని వీళ్ళ మనసులో స్థానం సంపాదిద్దాము అనే మోటోతో వచ్చిన సుధాకర్ గారికి, మేడం గారికి నా అభినందనలు తెలుపుకుంటున్నాను. ఇంతకంటే కూడా మంచిగా డెవలప్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా ఆలోచించి నేను కలవడం జరిగింది. కలిస్తే సార్ తోటి మాట్లాడడం జరిగింది. నాకు చాలా బాగా నచ్చాయి అతని సిద్ధాంతాలు. వెంటనే ఇన్స్పైర్ అయిపోయాను, కండువా కప్పేసుకున్నాను.